హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు రెడీ ఛానల్ చిల్ బ్రో బ్రెడ్స్ 2.4. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే ఐ బటన్ అనేది ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొచ్చేసి నామినేషన్లో 8 మెంబర్స్ అయితే ఉన్నారు. ఈ 8 మెంబర్స్ మార్నింగ్ నుంచి పోల్స్ పెట్టాం కదా నా ఛానల్లో, అలాగే అందరి ఛానల్లో చూసి వీళ్ళకి ఇలా ఓట్ పడవచ్చు అని చెప్పే వీడియో ఇది. ఇంకా ఈరోజు ఎపిసోడ్ తర్వాత చాలా చేంజెస్ అవ్వచ్చు. ఒకరు పైకి లేవచ్చు, ఒకరు కింద పడవచ్చు, ఎలాగైనా జరగచ్చు. ఎందుకంటే ఈరోజు ఎపిసోడ్లో అన్ని గొడవలు అయ్యాయి. లైవ్లో అయితే కొంత కట్ చేశారు, ఎపిసోడ్లో చూస్తే మనకు క్లియర్గా తెలుస్తుంది. ఇంకా ఓటింగ్లో ఇప్పుడు టాప్లో ఉన్నది వచ్చేసి అన్ని పోల్స్లోన తనుజ అయితే టాప్లో ఉంది. ఆమెకి ఏదైతే ఓట్ బ్యాంక్ క్రియేట్ అయిందో అది చాలా బాగా పడుతూ వచ్చింది. ఈరోజు లైవ్లో నామినేషన్స్ కూడా చూసా. దివ్య అలాగే తనుజ ఇద్దరు వార్ నడుస్తుంది అనుకుంటే ఇద్దరు కలిసిపోయారు. నువ్వు నేను ఫ్రెండ్స్, వేరే వాళ్ళ గురించి మనం ఎందుకు కొట్టుకోవాలి, మనం ఇద్దరం కలిసి గేమ్ ఆడుకుందాం, నీ గేమ్ నీది, నా గేమ్ నీది అన్నట్టే కలిసిపోయారు. ఒక మంచి ఎపిసోడ్ దివ్యకి అలాగే తనుజకి ఈరోజు నార్మల్ ఎపిసోడ్. ఎందుకంటే నెగిటివ్ గారు పాజిటివ్ గారు ఇంకా పాజిటివే ఎక్కువ అవుతారు. ఎందుకంటే కలిసి వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుకుందాం అనుకుంటున్నారు. ఎందుకు అనవసరమైన నెగిటివిటీ వేరే వాళ్ళ కోసం మనం ఎందుకు కొట్టుకోవాలి అని అలా. ఇంకా సెకండ్ వచ్చేసి కళ్యాణ్. సెకండ్ పొజిషన్లో అయితే కళ్యాణ్ ఉన్నాడు. ఇది ఎప్పటి నుంచినో ఉన్నదే. ఫస్ట్ ప్లేస్లో తనుజ ఉంటుంది. అప్పుడప్పుడు ఒకసారి ఫస్ట్ ప్లేస్కి కళ్యాణ్ వెళ్తున్నాడు, కానీ ఎప్పుడూ ఫస్ట్ ప్లేస్లో తనుజానే ఉంటుంది. ఇంకా సెకండ్ ప్లేస్లో కళ్యాణ్ ఉన్నాడు. ఈరోజు ఎపిసోడ్ తర్వాత కొంచెం పెరగచ్చు, లేకుంటే తగ్గచ్చు ఆడియన్స్ పైన అది. ఎందుకంటే లైవ్లో కూడా కొంత కట్ చేస్తారు కాబట్టి ఆడియన్స్ చూసే విధానం ఉంటుంది. మంచి గొడవలు జరిగాయి. హైలైట్ సంజన గారు, రీతు అలాగే కళ్యాణ్, ఇదే హైలైట్ ఈరోజు ఎపిసోడ్లో. ఇంకొచ్చేసి సెకండ్ ప్లేస్లో అయితే కళ్యాణ్ ఉన్నాడు. కళ్యాణ్ కూడా ఓట్ బ్యాంక్ అయితే ఏదైతే ఉందో అది క్రియేట్ అయింది. బాగానే పడుతున్నాయి కళ్యాణ్ కూడా ఓటింగ్. ఇంకా సెకండ్ ప్లేస్లో కళ్యాణ్ ఉన్నాడు. ఇంకా థర్డ్ ప్లేస్లో అయితే ఇమాన్యువల్ అయితే ఉన్నాడు. ఇమాన్యువల్ కూడా బాగానే ఓట్లు పడుతున్నాయి. ఎప్పుడు 9 వీక్స్ తర్వాత నామినేషన్ లేకొచ్చిన భలే పడ్డాయి ఓట్లు అయితే. లేకుంటే ఇంకెవరన్నా 9 వీక్స్ నామినేషన్ లేక రాకపోతే ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయేవారు. కానీ ఇమాన్యువల్ ఏదైతే గేమ్ ఆడాడో టాస్కుల్లో కానీ ఎంటర్టైన్మెంట్ కానీ అది గుర్తుపెట్టుకున్నారు. ఇంకా అలాగే జబర్దస్త్ ఏదైతే ఉందో అది కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి ముందు నుంచి అది ఓట్లు పడుతూ వచ్చాయి. ఎక్కువగా మిస్డ్ కాల్స్ అయితే ఎక్కువగా పడ్డాయి. ఇంకా థర్డ్ పొజిషన్లో అయితే ఇప్పటికీ ఇమాన్యువల్ అయితే ఉన్నాడు. ఇంకా ఫోర్త్ పొజిషన్లో వచ్చేసి డీమన్ పవన్ ఉన్నాడు. డీమన్ పవన్ ఈ మధ్య కొంచెం ముందుకు వచ్చారు. ముందైతే సంజన గారు, బర్నీ గారు వీళ్ళు ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు వాళ్ళకంటే ముందర వచ్చాడు. బాగా పికప్ అయ్యాడు డీమన్ పవన్ అయితే. టాస్క్లు అయితే బాగా ఆడతాడు. ఒకే ఒక నెగిటివ్ ఉన్నింది, రీతు అలాగే డీమన్ వీళ్ళదే ఉన్నింది. దానికి ఈ వారం అయితే వాళ్ళు చెప్పారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ హింట్ ఇచ్చారు, నువ్వేం బాధపడద్దు, నువ్వు బాగానే గేమ్ ఆడుతున్నావు అని. ఇంకా కొంతమంది అయితే ఇప్పుడు ఓట్ బ్యాంక్ క్రియేట్ అయింది, బాగా ఆడుతున్నాడు అని డీమన్ పవన్. ఫోర్త్ ప్లేస్లో అయితే డీమన్ పవన్ ఉన్నాడు. ఇంకా ఆ తర్వాత ఫిఫ్త్ ప్లేస్లో వచ్చేసి ఇక్కడ బర్నీ గారు అయితే ఉన్నారు. బర్నీ గారు ఏదైతే ఇంతకుముందు నామినేషన్ చేశారో అప్పటి నుంచి కొంచెం పికప్ అయితే అయ్యారు, ఇలానే ఉండాలి అని. కానీ ఈరోజు నామినేషన్ తర్వాత కొంచెం చూడాలి. అలాగే దివ్య తనుజ ఇద్దరు కలిసిపోయారు. ఈయనేమో ఇద్దరిని నామినేట్ చేశాడు, తనుజని దివ్యని. అది ఎలా ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఆయన వచ్చేసి 5th ప్లేస్లో ఉన్నాడు. ఇంకా 6th ప్లేస్లో వచ్చేసి సంజన గారు అయితే ఉన్నారు. సంజన గారికి ఏదైతే ఓట్ బ్యాంక్ క్రియేట్ అయిందో అది అలాగే కొనసాగుతూ వస్తుంది. కొంచెం అప్ అండ్ డౌన్ అవుతూ వస్తుంది. ఈ మధ్య తగ్గింది, కానీ ఆవిడ ఓట్ బ్యాంక్ అయితే అలాగే ఉంది. ఇంకా ఏం ప్రాబ్లం లేదు ఇప్పటికైతే. కానీ ఈరోజైతే ఏదైతే లైవ్లో కట్ చేశారో అది ఎపిసోడ్ చూసిన తర్వాత ఆవిడకి ఇంకా నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుందా లేకుంటే ఎలా వెళ్తుందో చూడాలి. దాన్ని బట్టి ఆవిడ ఓటింగ్ ఇంకా డిసైడ్ అవుతుంది. ఆవిడ వచ్చేసి 6th ప్లేస్లో అయితే ఆవిడ ఉన్నారు. ఇంకా 7th ప్లేస్లో అయితే సుమన్ శెట్టి అన్న అయితే ఉన్నాడు. సుమన్ శెట్టి అన్నకి బాగా ఓటింగ్ పడేది ఫస్ట్లో. అయితే రాను తగ్గుతూ ఏదైతే నామినేషన్స్ పాయింట్ చెప్తాడో అవన్నీ సరిగ్గా ఉండవు. ఇంకా ఒకరి దగ్గర పోయి నామినేషన్ పాయింట్స్ తీసుకొని వచ్చి ఇక్కడ నామినేట్ చేస్తాడు. ఇంకా ఒకరినాడు ఆ నామినేషన్లో వచ్చినప్పుడు కూడా కొంచెం ఎక్కువగా ఎగురుతాడు. సుమనన్న అప్పుడు మట్టుకే ఎగురుతాడరా. ఇంకోటి సంజన గారిని ఎక్కువగా నామినేట్ చేస్తాడు. ఏమీ పాయింట్లు ఉండవు ఈయనకి అని. క్రేజ్ తగ్గుతూ వస్తుంది. మధ్యలో బాగానే గేమ్ ఆడాడు, కానీ ఈ మధ్య అంత ఆడడానికి స్కోప్ లేకపోయింది. ఇంకా లాస్ట్కి వచ్చేసింది కాబట్టి ఆయన కొంచెం అయితే తగ్గి 7th ప్లేస్లో ఆయన ఉన్నాడు. ఇంకా 8th ప్లేస్లో అయితే దివ్య అయితే ఉంది. దివ్య అయితే ఏదైతే ఫస్ట్లో వచ్చిందో గేమ్ అయితే చాలా బాగా ఆడింది. కానీ ఇక్కడ బర్నీ గారు ఇది ఏదైతే బాండ్ ఉందో బర్నీ గారికి ఎఫెక్ట్ పడింది, అలాగే దివ్యకి ఎక్కువ ఎఫెక్ట్ పడింది దివ్యకే. ఎందుకంటే వాళ్ళిద్దరూ బాగున్న బాండ్లో ఈ మధ్యలో ఈమె చెడగొట్టిందని ఈమె పైన ఒక నెగిటివ్ ఇంప్రెషన్ అయితే క్రియేట్ అయిపోయింది జనాలకి. అది అలాగే కంటిన్యూ అవుతూ వస్తుంది. కానీ ఈరోజు అయితే కొంచెం క్లారిటీ వచ్చింది.
ఆమె ఇంకా నుంచి ఆమె గేమ్ ఆమె ఆడుకుంటే ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఒకవేళ ఆమె గేమ్ నచ్చి ఆమెకి ఇంకా ఓట్లు వేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇంకా తనుజ దివ్య అయితే కలిసిపోయారు కాబట్టి అది కూడా ఉండదు. తనుజ ఫ్యాన్స్ కొంచెం టార్గెట్ చేసేది కూడా తగ్గిస్తారు. ఇప్పటికైతే ఆమె ఉంది. ఇంకా ఈ వారం పర్ఫార్మెన్స్ పెట్టి ఇంకా చేంజ్ అవ్వద్దు, చూద్దాం.